అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్. సో ఈ రోజు ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ ఎవ్రీ వీక్ లాగానే ఒక్కొక్కరు హోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు జోబ్ విల్ బి లీడింగ్ us and he will be hosting. మనం ఈ మీటింగ్ ఓపెనింగ్ ప్రేయర్ తో స్టార్ట్ చేసుకున్నాము. ఐ వుడ్ రిక్వెస్ట్ నిస్సి కీర్తన టు స్టార్ట్ ది ఓపెనింగ్ ప్రేయర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ 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 మహోన్నత ప్రభా నీకే స్తోత్రం, స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఈ రోజు ప్రభా యేసయ్య మమ్మల్ని సజీవ లెక్కలో ప్రభా మీరు ఉంచినందుకే మీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా. మా అందరినీ కూడా ప్రభా ఈ విధంగా ప్రభా జూమ్ మీటింగ్ లో ప్రభా తండ్రి ఒక గ్యాదర్ చేసినందుకే ప్రభా మీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీకే వేలాది వందనాలు ప్రభా యేసయ్య. తండ్రి యొక్క మీటింగ్ అంతట్లో కూడా ప్రభా మీరు తోడునీడగా ఉండమడుగుతున్నాం తండ్రి యేసయ్య. ముఖ్యంగా ప్రభా యేసయ్య మీ యొక్క పరిశుద్ధ ఆత్మని ప్రభా యేసయ్య మీరే ప్రభా యేసయ్య కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా యేసయ్య. మీ యొక్క ప్రెజెన్స్ ని ప్రభా యేసయ్య తండ్రి మీరు ఇక్కడ ఉంచమని అడుగుతున్నాం పరిశుద్ధ ఆత్మదేవా. మీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా యేసయ్య మీరే దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా యేసయ్య మీరే ఇన్స్పైర్ చేయమని అడుగుతున్నాం పరిశుద్ధ ఆత్మదేవా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ఈరోజు ఎవరైతే ప్రభా సాక్ష్యాలు చెప్పబోతున్నారో ప్రభా యేసయ్య వాళ్ళని ప్రభా వాళ్ళ ద్వారా ప్రభా మేము నేర్చుకుంటారు ప్రభా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి యేసయ్య. వాళ్ళ ద్వారా ప్రభా యేసయ్య తండ్రి తండ్రి మా యొక్క ఫెయిత్ ఇన్బిల్ట్ అయ్యేటట్టు ప్రభా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి పరిశుద్ధాత్మదేవ. తండ్రి మీ యొక్క కాన్ఫిడెన్స్ ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీలో ఇంకా ప్రభా యేసయ్య మేము కట్టబడేటట్టు ప్రభా యేసయ్య తండ్రి. మీలో ఇంకా మాకు ప్రభా యేసయ్య నమ్మకం ప్రభా యేసయ్య తండ్రి ఇంకా తండ్రి ఓ ప్రభా యేసయ్య వచ్చేటట్టు ప్రభా మీరే సహాయం దయచేస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా యేసయ్య మా అందరినీ ప్రభా యేసయ్య మీ యొక్క పరిచర్యలో ప్రభా గొప్ప రీతిగా ప్రభా మీరు వాడుకుంటున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇప్పుడు అవ్వబోతున్న కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా యేసయ్య తండ్రి మీరే తోడునీడగా ఉండమని ప్రభా. ఈ యొక్క తన ప్రోగ్రామ్ అంతటిని కూడా ప్రభా మీ యొక్క చేతులకు అప్పగిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ అంతటి ఈ యొక్క మీటింగ్ అంతా కూడా ప్రభా మీకు మహిమకరంగా జరిపిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సో ఫస్ట్ థింగ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్. ఎక్సైటెడ్ హూ ఇస్ ఎక్సైటెడ్? ఎక్సైటెడ్. ఈరోజు సాయంత్రము మంచిగా కొంతమంది టీలు కాఫీలు తాగుకుంటా మంచిగా రిలాక్స్డ్గా ఉన్నారు. ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ అమేజింగ్. సోఫాలో రిలాక్స్ అవుతూ కూర్చుంటూ సో గుడ్ సో గుడ్. సో ఈరోజు మంచి ప్రోగ్రామ్ జరగబోతుంది. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు మోటివేట్ అండ్ రిమైండ్ అంటే జోబ్ మర్చిపోయినట్టున్నాడు. పాస్టర్ గారు చెప్పినట్లు దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ ప్రేయర్. సో యూత్ గ్రూప్లో కూడా నేను షేర్ చేశాను. యూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Everybody in this group ఈరోజు is very important that we pray. Not only normal prayers but increase our prayer life. మన పర్సనల్ ప్రేయర్ లైఫ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలని రిమైండర్. సో ఈరోజు ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను దట్ ఈస్ మై ఎంకరేజ్మెంట్. మీ ప్రేయర్ లైఫ్ ఎట్లుందో డోంట్ ఆన్సర్, ఇట్ ఈస్ యువర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీకే. సో ప్లీజ్ నోట్ హౌ యువర్ ప్రేయర్ లైఫ్ ఈస్. ఇంతకు ముందు ఉన్న దానికంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ ప్రేయర్ లైఫ్. దట్ ఈస్ మై లిటిల్ ఎంకరేజ్మెంట్. అండ్ ఓవర్ టు జోబ్, ప్లీజ్ లీడ్ us with the program. Yeah, we have Sister Saujanya. She'll be leading us in worship. Over to Saujanya. Praise the Lord. I thank God for giving this opportunity and I thank Abhishek. ఇప్పుడు మనం దేవుడిని స్తుతించి ఆరాధించుకుందాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దేవుడిని మనం స్తుతించి ఆరాధించుకుందాం. ఇప్పుడు మనం సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే. మనం చూసుకున్నట్లయితే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన కృపతో మనల్ని సజీవంగా కాపాడాడు. కాబట్టి ఆ దేవునికే మనం స్తుతి స్తోత్రం చెల్లించి ఆరాధించుకుందాం. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము,
కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అనువనువు నను నీ కృపయే నా అడుగడుగునను నీ కృపయే, అనువనువు నను నీ కృపయే నా అడుగడుగునను నీ కృపయే. నిత్యము నిలుచును నీ కృపయే, నిత్యము నిలుచును నీ కృపయే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిలువున రేగిన తుఫానులో నిలిపెను నడిపెను నీ కృపయే, నిలువున రేగిన తుఫానులో నిలిపెను నడిపెను నీ కృపయే. నా ఎడ చెలరేగే నీ కృపయే, నా ఎడ చెలరేగే నీ కృపయే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది, నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది. నిత్యము నిలుచును నీ కృపయే, నిత్యము నిలుచును నీ కృపయే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, కృపయే కదా నా పరవశము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పరిశుద్ధుడైన యేసయ్యా, నీకే వందనం, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. నీ కృపకై నీకే వేలాది వందనం, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా తండ్రి. ప్రభు మరి ఈరోజు జరగబోయే మీటింగ్ లో దేవా తండ్రి మీరే మాతోని మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మతో నింపమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనం, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Amen, amen. That was really awesome, Sister Saujanya. నిజంగానే హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ us, ఆయన కృప మనకు చాలును. నౌ ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు బ్రదర్ డేవిడ్ అన్న
Anna, you have 10 minutes. You can please start sharing your testimony. Over to you. Yeah, thank you, Job. So I'm sure అందరికి వినిపిస్తున్నట్టు, everybody can hear. మస్తు వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఈరోజు టెస్ట్ మనీకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అభిషేక్, థ్యాంక్ యూ పాస్టర్స్ టీమ్ అండ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను జస్ట్ స్పెషల్గా నా టెస్ట్ మనీ గురించి షేర్ చేసుకుందాం అనుకున్నాను, ఎస్పెషల్లీ మ్యారేజ్ టెస్ట్ మనీ అనమాట. సో నా టెస్ట్ మ్యారేజ్ గురించి చెప్పాలంటే, నేను మ్యారేజ్ విషయంలో చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాము. అయితే రీసెంట్గా కరోనా కూడా వచ్చింది, చాలా అప్పుడు కొంచెం డల్ అయిపోయినుండే సిచ్యువేషను. సో చాలా రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాం అనమాట. నేను కూడా పర్సనల్గా ప్రేయర్ చేసుకున్నా మ్యారేజ్ విషయంలో. సో ఏంటంటే గాడ్స్ విల్ ఏంది అని ఇంకా చాలా రోజులు వెయిట్ చేసి చాలా రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాము. సో ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా, డాడీ అందరు ప్రేయర్ చేస్తున్నారు. సో చర్చ్ కూడా చాలా మంది ప్రేయర్ చేశారు, పాస్టర్స్, ప్రేయర్ టీమ్ అందరు ప్రేయర్ చేశారు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ప్రేయింగ్. థ్యాంక్ ద పాస్టర్స్ అండ్ ప్రేయర్ టీమ్, ఎవ్రీ వన్, ఆల్ ద యూత్, సో మై ఫ్యామిలీ మెంబర్స్. చాలా రోజు నుంచి ప్రేయర్ చేస్తుండగా, సో నేను ఎందుకంటే ఈ లెంతీ అయిపోతున్నాయి, మధ్యలో కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్ళాను. సో ఈ పీరియడ్ ఏంటంటే నాకు ఒక టెస్టింగ్ టైం అనుకున్నాను. ఎందుకంటే దేవుడు అన్ని కరెక్ట్ టైంలో, ఆయన టైంలో అవుతుందని నేను నమ్ముచున్నాను. సో అదే విధంగా చాలా చూసాం మ్యాచెస్. సో ఒక సంబంధం రావడం జరిగింది. సో గాడ్లీ ఎట్లా అంటే పాస్టర్స్ కుటుంబము. సో వాళ్ళు కూడా చాలా నుంచి ప్రేయర్ చేస్తున్నారు అని చెప్పారనమాట. సో ఎట్లా అంటే ఇంకా ప్రేయర్లో పెట్టాము, అవుతుంది అని. సో అట్లా సెట్ అయిందనమాట. సో ఇట్లా దేవుని చిత్తం అని నాకు అనిపించి ఇంకా నేను ప్రొసీడ్ అయ్యాను. సో అద్భుత రీతిగా దేవుడు కార్యం చేసిండు. సో మన యూత్ అందరి ముందు అది ఒక టెస్ట్ మనీ లాగా చెప్పాలని అనుకున్నాను. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ యూ హ్యావ్ డన్ ఇన్ మై మ్యారేజ్, రిగార్డింగ్ మై మ్యారేజ్. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఆల్ ద church pastors, Premanna Nilmaka, all the youth and the prayer team, everybody for praying for me and my family, and thank my family. So Vanival family గురించి కూడా చాలా ప్రేయర్ చేశారు. సో గాడ్స్ టైంలో అయింది అనుకుని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే మనము చాలా విషయాల్లో ప్రేయర్ చేస్తూ ఉంటాము. యూత్ జనరల్గా యూత్ ఏంటంటే మన టెండెన్సీ ఏంటంటే కొన్ని ప్రేయర్స్ తొందరగా ఆన్సర్ అవ్వకపోతే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాము. సో ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ పీరియడ్లో ఎట్లా అంటే, సో బైబిల్ వర్సెస్ ఉన్నాయి, కొన్ని బైబిల్ వర్సెస్. సో నాక్ అండ్ ఇట్ షల్ బి నాక్ ఆన్ మీ అండ్ ఇట్ షాల్ బి ఓపెన్ అంటూ అన్నారు దేవుడు. ఒక వర్స్ ఉంది బైబిల్లో, అది బాగా నచ్చింది అనమాట. సో దేవుడిని అడిగాను నేను. అయితే దేవుడు ఏ టైంలో రెస్పాన్స్ ఇస్తాడో తెలియదు నాకు. సో నేనేం నమ్ముచున్నానంటే, దేవుడు ఒక సర్టన్ టైం పీరియడ్ ఉంటుంది. సో దేవుడు ప్రామిస్ ఏంటంటే, ఇప్పుడు మనము దేవుడిని అడగడం మన పని. సో దేవుడు రెస్పాన్స్ ఇస్తానని ఒక ప్రామిస్ చేశాడు అందరికీ. సో నాకే కాదు, ప్రతి ఒక్కరికి. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్. సో అది ఏ టైంలో ఇస్తాడో మనకు తెలియదు దేవుడు. సో దెర్ ఈస్ అ టైం పీరియడ్. ఎట్లా అంటే కొంతమందికి ఒక 1 week 10 daysలో ఆన్సర్ రావచ్చు, కొంతమందికి ఒక 1 monthలో రావచ్చు, కొంతమందికి ఒక 1 yearలో రావచ్చు, కొంతమందికి ఒక 5 yearsలో రావచ్చు. సో బట్ ఇట్ ఈస్ ప్రామిస్ బై గాడ్. ప్రతి ఒక్కరికి బైబిల్ వాక్యం ఉన్నట్టు నాక్ అండ్ ఇట్ షాల్ బి ఓపెన్ అంటూ. సో ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా దేవుడు జవాబిస్తాడు. బట్ నేనేం నమ్ముచున్నానంటే, దెర్ ఇస్ సర్టన్ టైం పీరియడ్. సో ఆ టైం పీరియడ్లో, సో ఇట్ మైట్ బి 1 month ఆర్
ఇట్ మైట్ బి 6 months or 1 year or 5 years. సో వీ నెవర్ నో. బట్ మనం కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ ఉండాలా. దేవుడు చేసే కార్యము ఆ టైంలో చేస్తాడని నమ్ముచున్నాను. సో ఈ ప్రజెంట్ కరోనా టైంలో కూడా మేము చాలా టెన్షన్ ఫీల్ అయ్యామన్నమాట. మ్యారేజ్ ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది. సో మా ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము. సో దేవుడే అన్ని కరెక్ట్ టైంలో సమకూర్చిండు. సో కరోనా టైంలో కూడా చాలా మంది రావడానికి భయపడ్డారు. సో చాలా ఇష్యూస్ అయినాయి అన్నమాట. సో అన్నీ స్మూత్గా అయ్యేటట్టు చేస్తూ, సో ఓన్లీ దేవుడు హ్యాండ్ ఉంటే నేను నమ్ముచున్నాను. ఇట్స్ ఓన్లీ బై గాడ్స్ గ్రేస్. కరోనా టైంలో కూడా మంచిగా గ్రాండ్గా అయింది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ. సో మనం దేవుని నమ్మినట్లయితే దేవుడు ఒక ప్రామిస్ అయితే చేసిండు బైబిల్లో. సో వాట్ ఎవర్ ఈస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఈస్ ట్రూ. సో వీ హ్యావ్ టు బిలీవ్ దట్. బైబిల్లో ఏదైతే ఉందో మనం నమ్మాలా. కానీ బట్ దెర్ ఈస్ అ సర్టన్ టైం పీరియడ్, అది నేను తెలుసుకున్నాను. సో ఎట్లా అంటే దేవుడు అందరికి జవాబిస్తాడు, ప్రతి ఒక్కరు ఈక్వలే దేవుడి ముందు. కానీ బట్ ఆ టైం పీరియడ్ మనకు తెలియదు. సో ఇట్ ఈస్ గాడ్స్ టైం. సో ఆ టైంలో ఎప్పుడైతుందో మనం దేవుడి నందు వేచి ఉండాలి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. సో ఐ రియలీ థ్యాంక్ గాడ్. సో దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను ఈ మ్యారేజ్ విషయంలో ప్రతి ఒక్కరిని. థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అలాగే వర్షిప్ టీంలో ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు చాలా బ్లెస్ అయ్యాను నేను. నా పర్సనల్ టెస్టిమనీ ఏంటంటే, నా లైఫ్ నేను బ్యాప్టిజం తీసుకున్నాక ఐ కేమ్ ఇన్ టు వర్షిప్ టీమ్ ఇన్ ద సైన్స్ ఫెలోషిప్. సో రైట్ నౌ కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఐఎమ్ అనేబుల్ టు జాయిన్ బ్యాక్ ఇన్ పాస్ట్. సో బట్ let's see God's will. So you're most welcome to join anytime. థ్యాంక్ యూ అభిషేక్. సో ఇప్పుడు వర్షిప్ టీంలో ఉండడం ఏంటంటే వీఆర్ వర్షిపింగ్ గాడ్. సో నేను ఒక్కటి షేర్ చేసుకుందాం అనుకున్నాను యూత్తోని. ఏంటంటే నేను చాలాసార్లు ఒక రీసెంట్ 2-3 years నుంచి నేను వర్షిప్ సాంగ్స్ వింటాను అనమాట ఫోన్లో పెట్టుకొని. సో అప్పుడు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వర్షిప్ సాంగ్స్, సో యూట్యూబ్లో సాంగ్స్ వింటూ ఉంటాను. సో నార్మల్గా ఏంటంటే ఆటోమేటిక్గా నాకు గాడ్స్ ప్రజెన్స్ వచ్చి అప్పుడు ఫిల్ అయిపోతూ ఉంటాను అన్నమాట సమ్ టైమ్స్. సో ఇట్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్. ఐ థ్యాంక్ గాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే సో వీఆర్ వర్షిపింగ్ లివింగ్ గాడ్. సో ఇంకోటి ఏంటంటే మిస్టరీ ఇక్కడ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ద యూత్. సో ఇప్పుడు మనం సెక్యులర్ సాంగ్స్ వింటాం. సో సెక్యులర్ సాంగ్స్ ఇస్ ఓకే, బట్ ఐ యూస్ టు లిసన్ సెక్యులర్ సాంగ్స్, బట్ ఐఎమ్ నాట్ లిస్నింగ్ నౌ. సో సెక్యులర్ సాంగ్స్కి గాడ్లీ సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సెక్యులర్ సాంగ్స్ వింటాము, వీటి ఇట్ ఈస్ నార్మల్ లిరిక్స్ ట్రాక్ అవి ఉంటాయి. బట్ వీఆర్ లిస్నింగ్ టు ద సాంగ్స్ ఆఫ్ లివింగ్ గాడ్. సో సెక్యులర్ సాంగ్స్ విన్నప్పుడు మనకేం ప్రజెన్స్ రాదు, ఏం రాదు, జస్ట్ అ బ్లాంక్ ఉంటుంది. బట్ వెన్ వీఆర్ లిస్నింగ్ టు ద సాంగ్స్ ఆఫ్ లివింగ్ గాడ్, వెన్ వీఆర్ వర్షిపింగ్, ఇప్పుడు మనం గ్యాదరింగ్ జాయిన్ అయినా ఆన్లైన్లో విన్నా ఆటోమేటికలీ గాడ్స్ ప్రజెన్స్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో రియలీ ఐ థ్యాంక్ గాడ్. సో నేను ఇది అబ్జర్వ్ చేశాను. ఇట్ వాజ్ గ్రేట్ బ్లెస్సింగ్ టు మీ వెన్ ఐ వాజ్ ఇన్ వర్షిప్ టీమ్. ఎందుకంటే వర్షిప్ టీంలో వచ్చి సో నాకు దేవుడు ఇచ్చిన ఛాన్సెస్ అన్ని నేను ఐ థ్యాంక్ గాడ్. ఐ థ్యాంక్ పాస్టర్ ప్రేమన్న, నీలిమక్క అండ్ ఎవ్రీబడి. సో వర్షిప్ టీంలో ఉండడమే జస్ట్ నువ్వు వచ్చి నిలబడటమే ఇట్స్ ఆనర్. ఇట్స్ అన్ ఆనర్ టు గాడ్ బికాస్ యు ఆర్ వర్షిపింగ్ లివింగ్ గాడ్. సో జస్ట్ అదొక ఆనర్. మళ్ళా సో యూ సింగ్, యూ డీడ్ వర్షిప్, యూ కెన్ డూ ఎనీథింగ్, బట్ జస్ట్ వచ్చి నిలబడితే ఇట్స్ అ బ్లెస్సింగ్. ఎందుకంటే గాడ్స్ ప్రజెన్స్ ఉంటుంది మనతో ఆ వీక్ అంతా. ఎందుకంటే సండే వచ్చి వర్షిప్ చేస్తాము, సాటర్డే చేసిన ఆ వీక్ అంతా గాడ్స్ ప్రజెన్స్ మనతో ఉంటుంది. సో ఇట్ విల్ గైడ్ అస్ ఇన్ రైట్ వే. సో అదొక బ్లెస్సింగ్ అనమాట. సో నాట్ ఓన్లీ సాటర్డే సండే, సో ఎవ్రీడే నాకు ఫ్రీ టైం ఎప్పుడున్నా నేను మొబైల్ ఫోన్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటాను, అప్పుడప్పుడు వర్షిప్ చేస్తూ ఉంటాను. సో
సో గాడ్ హాస్ బీన్ రియలీ గ్రేట్ఫుల్ టు మీ. సో కొన్ని వచ్చినాయి, డిప్రెషన్స్ వచ్చినాయి కానీ, సిచ్యువేషన్స్ వచ్చినాయి కానీ, సో ఓన్లీ బై గాడ్స్ గ్రేస్ ఐ కుడ్ మూవ్ దట్. సో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. ఎట్లా అంటే నాకు ఇన్సిడెంట్స్ నుంచి దేవుడు కాపాడిండు. నేను ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. సో ఒకసారి ఏమైందంటే, నేను చర్చ్లో వచ్చి మార్నింగ్ అప్పుడు ఎప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చి బైక్ పార్క్ చేశాను. చర్చ్లో వచ్చి ఆ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నా, ఇమీడియట్ గా బ్యాక్ ఒక్క జస్ట్ 2-3 సెకండ్స్ అనమాట, 2-3 సెకండ్స్ 4 సెకండ్స్ ఒక చెట్టు కొమ్మ పడ్డది బైక్ పక్కనే. సో జర్ర అయితే జస్ట్ మిస్ అనమాట, అది నా మీద పడుతుండే కొమ్మ. సో జస్ట్ మిస్ ఒక 3-4 సెకండ్స్ చర్చ్ లోపలికి వచ్చేసాను. సో అది ఇన్సిడెంట్ నుంచి దేవుడు కాపాడిండు ఆ రోజు నన్ను. సో అదే కాకుండా బయట చాలా ఇన్సిడెంట్స్ నుంచి దేవుడు కాపాడిండు అనమాట. సో యూత్కి ఏంటంటే ప్రజెంట్ నేను అందరికి జస్ట్ యాజ్ అ రిక్వెస్ట్ అండ్ యాజ్ యువర్ బ్రదర్, సో ఎట్లా అంటే, సో మీరు ఎప్పుడు వెళ్ళినా నేను కూడా మా బ్రదర్స్ చెప్తా ఉంటాను, ప్రతి ఒక్కరు అందరు ఒకటే. సో వెన్ ఎవర్ యూ గో అవుట్ యూ ప్రే. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా నేను ప్రేయర్ చేసుకునే వెళ్తాను. సో ఎందుకంటే బయట వి ఫీల్స్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. సో గాడ్స్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో వెన్ ఎవర్ వి గో అవుట్, సో మనం జస్ట్ ఒక 5-10 సెకండ్స్ ప్రేయర్ అయినా, ఒక 5 minutes ప్రేయర్ అయినా, ఒక 30 seconds ప్రేయర్ అయినా ప్రేయర్ చేసుకొని మనం వెళ్ళినప్పుడు గాడ్స్ ప్రొటెక్షన్ ఉంటుంది మనం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు. సో ప్లీజ్ ప్రే. అండ్ ఇవాళ గ్రూప్లో కూడా నేను చూసాను ఎవరు మదర్ బాగాలేదని. సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ దట్. సో please continue to pray for me and my family, for me and Vani and our family and Vani's family also, all kuda ministry lo unnaru. So please pray. And just a moment. ఓకే, వాణి కూడా లాస్ట్ అండ్ ఫైనల్, వాణి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు ఒక 2-3 days నుంచి. సో షీఈస్ హ్యావింగ్ హెడేక్ అండ్ స్టమక్ పెయిన్. సో ప్లీజ్ ప్రే ఫర్ వాణి ఆల్సో. And thank you very much. Thank you Abhishek, everyone, all the youth team, Jacob, thank you, Pastor Premana Neelmakka. So thank each and everyone for giving me this opportunity. So మా గురించి ప్రేయర్ చేయండి అందరూ, మేము కూడా అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, thank you Anna, David Anna. That was really nice testimony. Yeah, thank you. It's always good to share what the God has done in our lives. Yes. And yeah, now I would like to hand over this time to Sister Sapnaka to lead us into Word of God, recap and encouragement. Over to you, Sapnaka. Yeah, thank you and praise the Lord one and all. Thank you for giving this opportunity, and I thank God for giving me this opportunity. Am I audible? ఓకే, సో రీక్యాప్ చేసుకోవాలి అని, ఐ మీన్ యూట్యూబ్ మెసేజ్ ప్రేమన్న చెప్పింది ఏంటి అనేది రీక్యాప్ చేసుకుందాం ఈరోజు. సో టైటిల్స్ ఆఫ్ గాడ్ ఓన్ బై డేవిడ్ అంటే దేవుని యొక్క టైటిల్స్ ని దావీదు సొంతం చేసుకున్నాడంట. అది ఏ విధంగా సొంతం చేసుకున్నాడు అనేది ప్రేమన్న చెప్పిన టైటిల్లోనే నాకు మిస్టరీలా అనిపించింది. సో తెలుసుకోవాలి అనుకున్నాను. విన్న మెసేజ్ ని బట్టి ప్రేమన్న అవసరం గా చెప్పారు, అది నాకు తగిలింది. అండ్ నా లైఫ్ లో ఒక చేంజ్ ని తీసుకొచ్చింది. దేవుడు నా జీవితంలో నాకు దేవుడు ఏమై ఉన్నాడో అది నేను గ్రహించగలిగాను. సో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ప్రేమన్న చెప్పింది ఏంటి అని అంటే, గాడ్ అనేది దావీదు ఏ రకంగా ప్రైజ్ చేశాడు అని అంటే, గాడ్ ఈజ్ మై రాక్, మై ఫోర్ట్రెస్, మై డెలివరర్, మై గాడ్, మై షీల్డ్, మై స్ట్రాంగ్ హోల్డ్, మై రెఫ్యూజ్, మై సేవియర్, మై సపోర్ట్ అండ్ మై ల్యాంప్. అంటే ఈ చదువుతున్న ప్రతి ఒక్క వర్డ్ లో కూడా ప్రతిదీ కూడా సేమ్ మీనింగ్ లానే అనిపిస్తుంది, కానీ డిఫరెంట్ వేస్ అవి ఉన్నాయి. అయితే దేవుడు
దావీదు ఆ రకంగా స్తుతించడానికి గల కారణం ఏంటి అని అనిపించింది. అంటే ఒకటేలాగా అనిపిస్తున్నాయి ఈ వర్డ్స్ అన్ని. దావీదు అంత స్పెషాలిటీ ఆ వర్డ్స్ లో ఏం చూడగలిగాడు, ఆ రకంగా ఎందుకు ప్రైజ్ చేశాడు అనేది నేను అనుకున్నా. అయితే ఈ టీంలో నేను చూస్తే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయ్యారు ఈ గ్రూప్ లో. సో నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను ఏదో కొంచెమైనా చెప్పగలుగుతా, తెలియని వాళ్ళ గురించి వాళ్ళ క్వాలిటీస్ ఏంటి అనేది చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు నాకు తెలియదు కాబట్టి. ఈ డేవిడ్ దేవుని గురించి చెప్పగలిగాడు అని అంటే దేవునితో ఆయనకున్న సహవాసం ఎటువంటిదో, ఆ సహవాసాన్ని బట్టి దేవుడు తన జీవితంలో ఏమై ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా దావీదు దేవుణ్ణి స్తుతించాడనమాట. అంటే ఒక రిలేషన్షిప్ కలిగి ఉంటేనే వాళ్ళ గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఒక రిలేషన్షిప్ అనేది ఒక ఏం లేదు అని అంటే, ఇప్పుడు మన ముందు ఉన్న అభిషేక్ నే చూసుకున్నాము. అభిషేక్ బ్రదర్ గురించి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సో తన గురించి నేను చెప్పగలుగుతాను, తను ఎట్లాంటి బిహేవియర్ అదంతా చెప్పగలుగుతాను. కానీ ఇందులో జాయిన్ అయిన వాళ్ళలో అందరి గురించి నేను అంత డీటెయిల్డ్ గా చెప్పలేను, ఎందుకంటే నాకు డీటెయిల్ గా తెలీదు. అయితే దేవుడు నాతో మాట్లాడింది ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే దేవునితో ఒక సహవాసం, ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తామో అప్పుడు దేవుడు మన జీవితాలలో ఏమై ఉన్నాడో అనేది గ్రహించగలుగుతాం. అదే విషయము దావీదు చేసిండనమాట. అయితే దావీదు ఇంకా ఏంటి అని అంటే ఒక కాపరిగా ఉన్నాడు. ఆయన ఒక రాజు కాకముందు ఒక కాపరిగా ఉన్నాడు. ఆ కాపరిగా ఉన్నప్పుడు కూడా ఆయన దేవుని విడిచిపెట్టలేడు. తన పరిస్థితులను బట్టి ఆయన దేవుని ఆరాధించలేదు, కానీ ఆయన ఉన్న జీవితం దేవుడిచ్చిందని గ్రహించి ఆయన దేవుని ఆరాధించిండు. మన స్థితి, మన పరిస్థితులను మనం చూసుకుంటూ ఉంటాం చాలా సార్లు. అదే మంచి మేలు, ఒక గ్రేట్ మిరాకిల్ జరగంగానే థ్యాంక్ఫుల్ హార్ట్ తో దేవుని సన్నిధికి వస్తాం. ఒక్కడేదన్నా తప్పు జరిగిందంటే చాలు, ఎందుకు దేవా నా జీవితంలో ఇదెందుకు నాకే జరగాలి, ఇదెందుకు నాతోనే ఉండాలా ఇదంతా అన్నట్టు క్వశ్చన్స్ మన మైండ్ లోకి వచ్చేస్తాయి. అలాంటి క్వశ్చన్స్ అనేవి దావీదు జీవితంలో రాలేదు. ఆయనలో ఉన్న విశ్వాసము ఆయనని దేవునిలో ఇంకా బిల్డ్ చేసింది. ఆ విశ్వాసంని బట్టి దేవుడు ఆయనని బట్టి సంతోషించిండంట. ఆయనని, దావీదుని చూసి నా హృదయానుసారుడు అని బిరుదు పొందుకోగలిగాడు. అంటే ఆయనతో దేవునితో ఉన్న సహవాసం దావీదుది ఎంత లోతుగా ఉందో అది గ్రహించగలుగుతాం. అయితే ఇంకొక విషయం ఏంటి అని అంటే, దావీదుకి తన యొక్క రక్షణ ఎక్కడుంది అనేది గ్రహించగలిగిండు దావీదు. ఆ రక్షణ దేవుని అందే ఉంది, లోకంలో లేదు అన్న విషయంని దావీదు అక్కడ తెలుసుకోగలిగిండు. అందుకనే హీస్ మై రాక్ అంటున్నాడు. రాక్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే రక్షణ. ఒక బండ మీద మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అది స్ట్రాంగ్ గా ఉంటుంది, అదే మనం ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే అంత స్ట్రాంగ్ గా ఉండదు. దేవుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఆ బండ ఎవరో కాదు, యేసయ్య. ఆ యేసయ్య ఆనుకొని మనం ఎప్పుడైతే జీవిస్తామో మన లైఫ్స్ ని దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. మనం ఎన్నెన్నో సర్కమ్స్టాన్సెస్ లో వెళ్తుండొచ్చు, ఎన్నెన్నో శ్రమలలో వెళ్తుండొచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. నా శ్రమలలో నువ్వు నాకు తోడై ఉన్నావు అన్నాడు. అంటే శ్రమ రాదు అని దావీదు అక్కడ చెప్పట్లేదు, కానీ ఆ శ్రమలలో వచ్చినా కూడా దావీదు తోడుగా దేవుడు ఉన్నాడు అని దావీదు గ్రహించిండనమాట. అయితే దావీదు సౌలు విషయంలోకి వస్తే, దావీదు ఏంటి అని అంటే దేవుణ్ణి ఆనుకొని దేవుడు అభిషేకించిన తర్వాత ఆయనకు ఒబీడియంట్ గా జీవించిండు. సౌలు కూడా ఆయన చాలా కింద స్టేజ్ నుంచి వచ్చాడు, బట్ ఆ సౌలుని లేవనెత్తిన దేవుణ్ణి సౌలు మర్చిపోయాడు. దావీదు విషయంలో అలా జరగలేదు. దావీదు ఐ థింక్ డిన్నర్ కుక్ అవుతుంది వాళ్ళ ఇంట్లో, విజిల్ సౌండ్ వస్తా ఉన్నది. ఫెంటాస్టిక్, బాగా జరుగుతుంది. ప్లీజ్ కంటిన్యూ. చికెన్ ఆర్ మటన్? సారీ, ఇప్పుడే మమ్మీ వాళ్ళు బయట నుంచి వచ్చారు హాస్పిటల్ నుంచి, సో అలా. అయితే
దావీదు సౌలు విషయంలో డిఫరెన్షియేట్ చేసి చూస్తే, దేవుడు సౌలుని ఆయన మంచిగా ఉంటే ఆయన అభిషేకించుకున్న వ్యక్తి కాబట్టి దేవుడు కొనసాగించాలనుకున్నాడు సౌలుని. కానీ ఆ సౌలు అభిషేకాన్ని కోల్పోయాడు తన ఒక డిసోబీడియన్స్ వల్ల. ఆ డిసోబీడియన్స్ మనం చూపించినట్లయితే మనం కూడా దేవుణ్ణి మన జీవితాలలో ఆ డిసోబీడియన్స్ ఉంటే మాత్రం దేవునిలో మనం ఆశీర్వాదం పొందుకోలేము, దేవుని బ్లెస్సింగ్స్ మనం పొందుకోలేము. దావీదులో ఆ డిసోబీడియన్స్ లేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే దావీదు ఏమంటున్నాడంటే, గాడ్ యు ఆర్ మై ల్యాంప్. ల్యాంప్ అంటే ఏంటి అంటే ఒక వెలుగును చూపించేది. వెలుగు అని అంటే లైక్ అదేం చేస్తుంది వెలుగు అని అంటే, చీకటిని అంతా కూడా తీసేసి అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ కనిపించేలా చేస్తుంది ఆ వెలుగు అనేది. అయితే మనం అనుకుంటాము దేవుడు ఆల్రెడీ లైట్ వేస్తే వెలిగిపోతుంది, బల్బ్ వేస్తే స్విచ్ చేస్తే లైట్ వచ్చేస్తుంది, ఇంకా వెలుగులోకి నడిపించడం ఏంటి అనేసి మన వరల్డ్ థాట్స్ మనకు ఉంటాయి కదా, అనుకుంటాం. కానీ ఈ వరల్డ్ లో కనిపించే కలర్స్ కానీ లైటింగ్స్ కానీ ఏవి కూడా పర్మనెంట్ కాదు. అవన్నీ కూడా అన్ని టెంపరరీ లైటింగ్స్, అన్ని కూడా టెంపరరీ ఇదేంటి కలర్స్. అయితే ఆ టెంపరరీ కలర్స్ ని, ఆ టెంపరరీ లైట్స్ ని చూపించి దుష్టుడు మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటాం, ఇవి ఎంజాయ్ చేస్తే మనం లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటాము అనేది ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అసలైన లైట్ ఏమై ఉందా అనేది మనం లైఫ్ లో మనం కనుగొనలేము. కానీ దాన్ని కనుక్కోవాలి అని అంటే మనం దేవునితో సహవాసం చేసినప్పుడే మనం కనుక్కోగలుగుతాం. ఆ సహవాసం చెయ్యాలి అని అంటే మనం దేవుని యొక్క హెల్ప్ తీసుకోవాలి. దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని మనం ఫస్ట్ కనుగొనాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. అయితే ల్యాంప్ అని చెప్పాడు కదా, అయితే ల్యాంప్ యొక్క స్పిరిచువల్ మీనింగ్ ఏంటి అని అంటే హోలీ స్పిరిట్ గాడ్. మన లైఫ్ లో హోలీ స్పిరిట్ గాడ్ ఎప్పుడైతే ఉంటాడో మనకి రైట్ వే అనేది ఆయన చూపిస్తూ ఉంటాడు అనమాట. మనం రాంగ్ వేలో వెళ్ళకుండా ఆయన ప్రొటెక్ట్ చేస్తుంటాడు. అయితే నేను అనుకున్నా, మార్మన్స్ పొందుకున్నాం చాలా మంది యొక్క అవగాహన ఏంటి అని అంటే, మారు మనసు పొందుకొని బాప్టిజం పొందుకుంటే చాలు మనం హెవెన్ కి వెళ్ళిపోతాము అనేసి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ఓపెన్ ద బైబుల్ అండ్ సీ Matthew 3:11 verse. Matthew chapter 3 and 11th verse. సో అక్కడ ఏమనుందంటే, మారు మనస్సు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అయితే మన యొక్కటి అవగాహనలో మనం ఒక బాప్తిజం తీసుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని ఫీల్ అవుతాం. కానీ అక్కడ జస్ట్ టెంపరరీ, అంటే మన లైఫ్ లో ఒక నీ పేరు రాసిన, కానీ ఇది సైన్ అవ్వాలి అని అంటే మనకు హోలీ స్పిరిట్ గాడ్ కావాలి అనమాట హెవెన్ లో ఎంటర్ అవ్వడానికి. జస్ట్ నేమ్ రాయించుకున్నాం అంతేగాని ఆ నేమ్ రిజిస్టర్ అయ్యిందా లేదా అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం అనమాట. అయితే చాలా మంది బాప్తిజం తీసేసుకున్నాను నేను మంచిగా అయిపోయాను అని ఒక్కొక్కటి మనల్ని చేస్తున్నాడు. ఆయన కరెక్ట్ చేస్తున్న వేస్ మనం చూస్తే మన లైఫ్ లో అరే నేను ఇక్కడ తప్పు చేశానా అనిపిస్తుంది. ఆ తప్పుని గ్రహించేలా చేసేది పరిశుద్ధాత్ముడు అన్నమాట. అయితే దేవుడు నాతో మాట్లాడింది ఏంటి అని అంటే, మనం బాప్తిజం తీసుకుంటే చాలు హెవెన్కి వెళ్ళిపోతాము అన్న థాట్ లో నుంచి మనం బయటికి రావాలి. మనలో పరిశుద్ధాత్ముడు అనేది పనిచేయాలి. ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి అపోస్తులు వాళ్ళ యొక్క పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అంటే, వాళ్ళు నార్మల్ గా జీసస్ తో నడిచిండ్రు, జీసస్ తో అంత అనుభవాలు కలిగి ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ సహాయం లేకపోయేసరికి పేతురు జీసస్ చనిపోయిన తర్వాత తిరిగి తన వల ఎత్తుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం, వాళ్ళు ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్ముని సన్నిధి వాళ్ళు అనుభవించారో, వాళ్ళు అనుభవించిన తర్వాత వాళ్ళు ఇంకా వెనక్కి తిరగలేదు.
మన లైఫ్స్ లో కూడా మనం ఆ అనుభవం కలిగి ఉన్నప్పుడు మనం వెనక్కి తిరగలేము. అది మనల్ని ఊరికే ఉండనివ్వదంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఊరికే ఉండనివ్వడంట, ఖాళీగా ఉండనివ్వడంట. ఆయన యొక్క పనులు అసలు వరల్డ్ లో చాలా మంది యంగ్స్టర్స్ అందరు కూడా చాలా మంది డబ్బుకి చనిపోవడం లేదు. అసలు అన్ని ఉన్నా కూడా చాలా మంది చనిపోవడానికి, సూసైడ్ చేయడానికి, డిప్రెషన్ కి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళలో లేకపోవడం. వాళ్ళ లైఫ్ ని ఎన్లైటన్ చేయాలంటే ఫస్ట్ పరిశుద్ధాత్మ సన్నిధి వాళ్ళకి అవసరమై ఉంది. ఈ లోకంలో చాలా మందికి అది తెలియదు. ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మన లైఫ్ ని కరెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. అయితే దేవుడు ఒక విషయం ఏం మాట్లాడాడు అంటే అపోస్తులు యాక్ట్స్ చాప్టర్ 2:17 లో చూస్తే అంత్య దినములలో నా ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించదని అన్నాడు. మరి యంగ్స్టర్స్ గా ఉన్నాము మనము. ఏమంటారు అని అంటే యంగ్స్టర్స్ అందరు కూడా కంట్రీని బిల్డ్ చేసే వాళ్ళు అంటారు. మరి మనం బిల్డ్ చేయడము దేవునిలో బిల్డ్ చేయాలి. హెవెన్ లో మన యొక్క కంట్రీ ఉంది. హెవెన్ లో మన యొక్క ఏమంటారు అని అంటే పౌరసత్వం అంటారు కదా, అవన్నీ మనం కలిగి ఉన్నాము. అవన్నీ కలిగి ఉన్నప్పుడు మనం హెవెన్ కి ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళాలి. దేవుని ఆశ ఏంటి అని అంటే ఆయన ప్రతి ఒక్కరి గురించి తన యొక్క రక్తం ఎలా చెల్లించాడు. ఆయన రక్తం వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. ఆ పని నీకు నాకు అప్పగించి వెళ్ళాడు. అయితే ఆ పని మనం చేయాలంటే పరిశుద్ధాత్మ అనుభవం మనం కలిగి ఉండాలి. అయితే యాక్ట్స్ చాప్టర్ 2:17 ఏమని అంటున్నాడు అంటే అక్కడ అందరి గురించి, అన్ని ఏజ్ గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు తన ఆత్మతో నింపడానికి. బట్ స్పెషల్లీ నేను ఒక వర్స్ ఏమని అంటే యవ్వనులు దర్శనాలు చూచెదరు అని ఉంది. అయితే మనమందరం కూడా యంగ్స్టర్స్, ఈ గ్రూప్ స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా దేవుడే. ఆయన వల్లనే ఇదంతా స్టార్ట్ అయింది. ఈ గ్రూప్ వల్ల మనల్ని ఇంకా బిల్డ్ చేయాలి, ఆయనలో ఎదిగింపజేయాలి. మనము ఇంకా ఫ్యూచర్ లో ఏం అవ్వబోతున్నామో ఇప్పుడు తెలియదు, కానీ ఒక ఫ్రూట్ఫుల్ గా అవ్వబోతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. అయితే ఆ ఫ్రూట్ఫుల్ గా అవ్వడానికి ఫస్ట్ మనల్ని ఆయనకి అంటు పరుస్తున్నాడు. ఎట్లా అంటే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు నాలో అంటు కట్టబడని ఎడల అవి దూరం అయిపోతాయి. అయితే మనం ఎప్పుడైతే దేవునికి అంటే ఆ యొక్క ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉంటామో మన లైఫ్స్ ని బిల్డ్ అవుతాయి, అవి ఫ్రూట్ఫుల్ గా ఉంటాయి, ఇంకొకరికి ఆ ఫ్రూట్ ఇచ్చే దానిలాగా ఉంటది అనమాట. ఆ ఫ్రూట్ ఇచ్చే వారిలాగా ఈ రోజు మనం ఉండాలి. అయితే ఒక దేవుడు మాట ఏమంటున్నాడంటే జాన్ చాప్టర్ 3:5 ఆత్మ లేని వాడైతే నా వాడు కాదు అని అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే గాని ప్రవేశింపలేరని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. నీటి మూలంగా అంటే బాప్తిజం వల్ల, ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం వల్ల. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే మనం దేవుని సన్నిధిలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ పరిశుద్ధాత్మ అనుభవం మనలో ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. ఈ ల్యాంప్ డేవిడ్ ఏదైతే చెప్తున్నాడో ఆ ల్యాంప్ ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు. కాబట్టి ఆయన అంతగా దేవుని ఆరాధించడానికి, అంతగా దేవునిలో అనుభవం, ఆయన యొక్క సహవాసం చేయడానికి గల కారణం ఏంటి అంటే దావీదు ఆ పరిశుద్ధ ఆత్మతో సహవాసం చేసినందుకే దేవుని అంతగా ఆరాధించగలిగాడు. ఈ రోజు మీరు నేను దేవుని ఆరాధించాలంటే ఒక వర్డ్, ఇప్పుడు దావీదు రాసిన మాటలనే మనం పలుకుతూ ఉంటాం. దేవా నువ్వు నాకు ఇది, నువ్వు నా జీవితంలో ఇది 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 అని ప్రతి ఒక్కటి అంటాం. కానీ ఆ మాటలు మన నోటి నుంచి వస్తున్నాయా, మన హృదయం నుంచి వస్తున్నాయా, ప్రతి ఒక్కరం కూడా మనం ఆరాధించే సమయంలో గ్రహించాలి. అది గ్రహించి పలికినప్పుడు దాని యొక్క శక్తి మనం గలుగుతాం. ఆయన యొక్క మహిమ మన జీవితాలలో ఏమై ఉందో అది తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఏంటి అని అంటే ఆయన మన జీవితాల్లో ఒక బ్లెస్సింగ్ రావట్లేదని డిస్కరేజ్ అవ్వడం కాదు, కానీ ఆ బ్లెస్సింగ్ ఇచ్చే టైంకి ఇస్తాడు. మనకి జీవం ఇచ్చిన దేవుడు మన అవసరతలు తీర్చడా, మనకి ప్రతిదీ కూడా సమకూర్చే దేవుడు. కాబట్టి ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునంట. రోమన్స్ 8:28 ఆయనను ప్రేమించినప్పుడు మనకి
కి ప్రతిదీ కూడా సమస్తం కూడా టైంకి అది జరిగిపోతుంది అంతే. దేవుడు మీద విశ్వాసం అనేది మనం పెట్టినప్పుడు ఆయన నా జీవితంలో ఒక రాక్ గా ఉంటాడు, ఒక ఫోర్ట్రెస్ గా ఉంటాడు, ఒక విమోచకుడిగా ఉంటాడు, దేవునిగా ఉంటాడు, కేడెంగా ఉంటాడు, ఉన్నత దుర్గంగా, ఆశ్రయంగా, రక్షకుడిగా, ఆదుకునే దేవునిగా, దీపంగా, మనకి వెలుగునిచ్చే దేవుడిగా, మన వేస్ ని మనకు కనిపించే విధంగా చేస్తాడు. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. Wonderful, Akka. It was really wonderful listening to all those words you were sharing. And at this time, I would like to request everyone make any thoughts. If you want to add up anything to that, you can please. First of all, ఇంకెవరు మాట్లాడట్లే కాబట్టి let me speak. Fantastic sharing, sister. Really, this is the first time ever I heard you share. Thank you. We knew you, but we never knew that you would speak this well. ఇంత ఎంకరేజ్మెంట్ ఇంత బాగా ఇస్తారని మాకు ఎప్పుడు తెలియలేదు. Hidden talent. And is it the first time as you are sharing in here, or maybe you did some? No, here itself, first time. Amazing. అందరూ ఒకసారి digital claps. Thank you very much. Really praise God for the way He shaped you, because మీరు Second Samuel chapter 22 నుంచి the way you took the 10 points and the way you related with baptism in Matthew, the way you took it to Holy Spirit in Acts, and the way you took it to Romans with all the examples అనేది fantastic. Really, I really enjoyed. Actually, honestly speaking, I know that you have a YouTube channel. My personal suggestion, you should record. You have to record these sermons and post it so that people will get blessed. Really, చాలా బ్లెస్సింగ్ గా ఉండే. I definitely show. ఎంతమంది అగ్రీ చేస్తారు ఈరోజు ఈవినింగ్? ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్, నేను ఉన్న మాట చెప్తున్నా, ఏదో బోస్టింగ్ కాదు. నిజంగా చాలా మంచిగా షేర్ చేసావు అక్క. మెనీ పాయింట్స్ దట్ టచ్ మీ. ఇప్పుడు మళ్ళీ మొత్తం నేను చెప్పాలన్న ఆశ లేదు నాకు, బట్ ఈ టైం యాజ్ జోబ్ మన హోస్ట్ గారు చెప్పినట్లు, ఈ టైమ్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎనీ పాయింట్స్ దట్ స్టక్ యూ ఆర్ ఏదైనా నేర్చుకున్నది మీకు ఇన్ఫ్లుయెన్స్ అయిందా? ప్లీజ్ షేర్ ఇట్. అంటిల్ వి ఎక్స్పీరియన్స్, మనం ఎక్స్పీరియన్స్ అవుతూనే, అంటిల్ వి గో త్రూ ఇట్, మనం దాన్ని 100% వి కాంట్ సే అన్నమాట. ఇప్పుడు వి థ్యాంక్ గాడ్, మనం దేన్ని వర్షిప్ చేస్తాం, అవును, వి ప్రైజ్ హిమ్, కానీ అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి గో త్రూ అయితేనే దానికి ఒక అర్థం అనేది, మీనింగ్ అనేది ఉంటుంది కదా. చెప్పగలరా? దట్ వాస్ రియల్లీ టచింగ్. నాకు ఒకటి బాగా టచ్ అయింది ఏంటంటే, మనం నిజంగానే ఎట్లా అంటే బ్యాప్టిజం తీసుకుంటే చాలు, మనం పరలోకం వెళ్ళిపోతే చాలు కదా. బ్యాప్టిజం తీసుకుంటే ఇదేంటంటే ఏదో డ్రైవింగ్ లైసెన్స్ తీసేసుకున్నట్టు, మనకి లైసెన్స్ వచ్చేసింది కదా, మనం వెళ్ళిపోతే చాలు, ఆ నెక్స్ట్ సంగతి నెక్స్ట్ ఎందుకు అన్నట్టు కొన్ని బౌండరీస్ పెట్టేసుకున్నాం. నిజంగానే పెట్టేసుకున్నాం. మనది మనం చూసేసుకుంటున్నాము, మనకు ఒక బౌండరీస్ పెట్టేసుకున్నాం. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా, మనం తప్పు చేయట్లేదు, ఏం చేయట్లేదు, జస్ట్ మనం వెళ్ళిపోతే చాలు అన్నట్టు పెట్టేసుకున్నాం. కానీ నిజంగానే వీ హ్యావ్ చాలా ఛాన్సెస్ అన్నమాట. ఇందాక అభిషేక్ కూడా చెప్పినట్టు చాలా ఛాన్సెస్ ఉన్నాయి మనం పడిపోవడానికి. ఇంకా మనం చూడాల్సింది ఫ్యూచర్, మన లైఫ్ ఇంకా చాలా చాలా ఉంది. నన్ను అడిగితే ఇంక ఇప్పటి వరకు మన మమ్మీ డాడీ వాళ్ళు చూసింది, నన్ను అడిగితే మనం చూడబోయే దాంట్లో 50% అనుకుంటా నేను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండ్ డేస్కి వచ్చేసినాం. మనం ఇంకా చాలా చూడాల్సి ఉంది, చాలా ఫేస్ చేయాల్సి ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ లేకపోతే తప్ప, మనం ఎన్లైటన్ అవ్వకపోతే తప్ప, తను చెప్పింది కదా ల్యాంప్ అనేది, ఆ ల్యాంప్ మనలో లేకపోతే, మనం ఎన్లైటన్ అవ్వకపోతే, ఆ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం మూవ్ ఆన్ అవ్వలేం. కన్ఫర్మ్ గా మనం మూవ్ ఆన్ అవ్వలేం, ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేం ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో. సో నేను చాలా టచ్ అయిన వర్డ్ తో. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా I want to share one thing.
తను స్వప్న సిస్టర్ చెప్పినట్టు ఏమంటారు, స్తుతించేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటి అంటే పెదవులతోనే స్తుతిస్తారు. నిజంగా తను చెప్పినట్టు ఎప్పుడైతే మనము దాని మీనింగ్ మనం అనుభవిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ అనేది మన పెదవులతో కాదు, మన హృదయంతో స్తుతించినప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్యలో కార్యాలు చేస్తాడు. ఇవాళ రేపు చాలా మంది జస్ట్ పెదవులతో ఏదో వచ్చాము, పెదవులతో స్తుతిస్తాము. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడు. సో చాలా సంఘాల్లో అది ఉండట్లేదు. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనకిచ్చిన తలాంతుని కుంచె మీద ఉంచాలి కానీ కుంచె కింద కాదు అనేసి. సో ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఇప్పుడు స్వప్న సిస్టర్ లాంటి వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ ని అంటే దేవుడి కొరకు ఉపయోగించడానికి, మనమే కాకుండా ఈ గ్రూప్ లో ఇంకా అనేక మంది కూడా జాయిన్ అవ్వడానికి లేదా వర్డ్ ని షేర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. Definitely. Thank you very much for that really wonderful encouraging words. అయితే జస్ట్ నాకు ఈ స్వప్న చెప్పిన టచ్ చేయమంటే ల్యాంప్ యాక్చువల్లీ మన జీవితంలో పరిశుద్ధాత్మ వచ్చింది కానీ చాలా మంది గ్రహించలేకపోతున్నాం. ఫస్ట్ పాయింట్, పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి గాడ్ ఈస్ గైడింగ్ టు జూమ్ మీటింగ్ రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. స్వప్న లైట్ చాలా ఉంటాయి, ఏ లైట్లు ఏం చేస్తున్నాం కానీ పరిశుద్ధాత్మ లైట్ సెన్స్ చేసుకొని వెంటనే బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ ఏమైందంటే మా ఇంట్లో పవర్ ఫ్లక్చువేషన్స్ అవుతా ఉన్నాయి. మేము మధ్యాహ్నం మార్నింగ్ అంతా పవర్ ఫ్లక్చువేషన్స్ అవుతా ఉన్నాయి. ఎందుకో ఏమో నాకు అర్థం కాలేదు. మేము వదిలేసాము, అంటే నాకున్న మమ్మీ డాడీ వాళ్ళు వస్తున్నారనే బిజీ షెడ్యూల్లో వదిలేసాను. బట్ ఐ డోంట్ నో, నాకు కంపెనీ నుంచి ఒక పోర్టబుల్ ఫ్యాన్ గిఫ్ట్ వస్తుంది అనమాట. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఎప్పుడు రిజెక్ట్ చేస్తా ఉన్నాను. బట్ ఆ రోజు ఎందుకో తెలియదు ఆ పోర్టబుల్ ఫ్యాన్ తెచ్చుకున్నాను. అండ్ ఐ హ్యాడ్ ల్యాంప్ ఆల్సో, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ విత్ మీ. గా అన్ని తీసుకురావడం జరిగింది. మేము ఇంటికి అరౌండ్ 6 o'clock రీచ్ అయినాము. 7 o'clock మొత్తం పవర్ కట్ మా ఇంట్లో. ఒక్క లైట్ లేదు, ఇంట్లో కరెంట్ లేదు, ఇన్వర్టర్ నడుస్తలేదు, మొత్తం డెడ్ అనమాట. ఏంటి ప్రభా ఇట్లయింది, కిందకి వెళ్ళి అన్ని చెక్ చేస్తాను, ఏం మొత్తం చీకటి. బై ద గాడ్ గ్రేస్ చెప్తున్నాను కదా, పోర్టబుల్ ఫ్యాన్ యూజ్ అయింది, ఆ లైట్ కూడా యూజ్ అయింది. ఐ డోంట్ నో అది అవుతుందో నాకు తెలియదు, బట్ గాడ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం. ఎవ్రీ టైమ్ ఐ విల్ కాల్ మై డాటర్ అండ్ మై సన్ బంగారు కొండ, బంగారు తల్లి అని పిలుస్తూ ఉంటాను. ఐఎమ్ సో వరీడ్ అబౌట్ దట్ వన్. కానీ దేవుడు నా గురించి చాలా వరీ. నాకు అదే అనిపించింది, ఇప్పుడు ల్యాంప్ నిజంగా ఆ చీకట్లో నేను ఎంతో ఇబ్బంది పడుతుంది. బట్ గాడ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. నాకు రావాల్సిన పోర్టబుల్ ఫ్యాన్ టైంకి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం లైట్ కూడా అరేంజ్ చేశాడు దేవుడి దేవాల. ఆ రోజు నైట్ అంతా ఆ వెదర్ అంతా లైటింగ్ తోటి, ఆ ఫ్యాన్ తోటి ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మార్నింగ్ ఎవ్రీథింగ్ వాజ్, అంటే దేవుడు ప్రణాళికల్లో మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది కావాలో అవన్నీ ముందే అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. అంటే దావీదు విషయంలో ఈజ్ ఎక్సలెంట్. దావీదు సూపర్ వర్షిప్ లీడర్ అంటాము, దేవుడి పైన డిపెండ్ అయి ఉంటారు అంటాము. ఈ లాస్ట్ ప్రేమన్న చెప్పిన వాక్యం ప్లస్ ఈ వాక్యం నేను ధ్యానించినప్పుడు ఈ వారంలో ఐ వాంట్ టు షేర్ స్మాల్ టెస్టిమనీ దట్. ఒక అబ్బాయి చాలా ప్రేయర్ఫుల్ అనమాట, చాలా అంటే చాలా ప్రేయర్ఫుల్. ఒక దగ్గర కంపెనీలో జాబ్ చేస్తా ఉన్నాడు. అతను అన్యుడు. నేను అన్యుడు దగ్గర ఒక క్రైస్తవుని పెట్టండి, ప్రార్థన అంటే చర్చికి వెళ్ళకుండా జస్ట్ బాప్టిజం, స్వప్న చెప్పినట్టు జస్ట్ బాప్టిజం తీసుకొని కూర్చోవటము, లేకుంటే ఒక అన్యుడు. ఓకే, ఇంకొక అతను ఏమో ఫుల్ ప్రేయర్ఫుల్. అతను రెగ్యులర్గా ఆఫీస్కి రావాలి. అయితే అతను 2 days ఆఫీస్కి రాకపోతే వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే, ఏంటి నువ్వు ఎందుకు ఆఫీస్కి రాలేదు అంటే, అతను అన్నాడు, సార్ మా చర్చిలో ప్రేయర్లు ఉన్నాయి అందుకే నేను రాలేదు అనగానే అతను ఏమన్నా అంటే, ఏంద్రా ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు, అదంటావు, ఇదంటావు, ఇన్ని ప్రేయర్లు చేసినా నీకు ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నాడట. అతను ఇన్ని ప్రేయర్లు చేసినా నీకు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే అతని దగ్గర ఏం ఆన్సర్ లేదు. అతనికి ఏమని డౌట్ వచ్చిందట, అవును కదా ఎంత ప్రాబ్లమ్స్ వస్తలేవు, కానీ ఇతను అన్యుడు, ఇతను ఏమి ప్రేయర్ చేయకపోయినా ఇతనికి డబ్బులు వస్తున్నా, ఎవరికి వర్కింగ్ చేసే అతను. సరే అని చెప్పి అతను ఆఫీస్కి వెళ్తా ఉంటే ఇతనుకున్న మేనేజర్కి ఆలోచన ఏంటంటే, అతను షూటర్ అనమాట, గన్ షూటర్ కాబట్టి వాళ్ళిద్దరు ఫారెస్ట్కి వెళ్ళారు, పిట్టల్ని కాల్చడానికి వెళ్ళారు అనమాట. పిట్టల్ని కాల్చడానికి వెళ్ళినప్పుడు
ఆ గన్ షూట్ లో 2 పిట్టలు కింద పడ్డాయి, ఎగిరిపోతా ఉన్నాయి. కొన్ని పిట్టలు ఎగిరిపోతా ఉంటే ఈ మేనేజర్ ఏమన్నాడు అంటే, అరే వెళ్ళి పారిపోయే పిట్టల్ని పట్టుకో అంటే, ఇతను అంటున్నట్టు లేదు లేదు నేను చనిపోయినవి ఉన్నాయి కదా సరిపోతుంది కదా అన్నా అంటే, అతను అన్నట్టు చనిపోయినవి ఎటు పోవురా, పారిపోయేటి కావాలి మనకి అన్నమాట. అది అన్నప్పుడు ఈ అబ్బాయికి ఏమని గ్రహించాడు అంటే, చూడండి బాప్తిసం తీసుకున్నా సరే, పరిశుద్ధాత్మ పొందుకోకపోయినా లేకపోయినా అన్యుడైనా సరే, వాళ్ళు చనిపోయిన పక్షి వల్ల అనమాట. వాళ్ళు ఎటు పోరు, ఎప్పుడు వాళ్ళు అదే ప్లేస్ లో ఉంటారు. వాళ్ళ గురించి దుష్టుడు కూడా టెన్షన్ పడాడు. ఎవరైతే తప్పితాత్మ సహాయంతో దుష్ట వాళ్ళని ఇప్పుడు కాల్చకపోయినా ఒక దగ్గర కాల్చబడతాం మనం, అక్కడ కూడా దేవుడు తప్పిస్తా ఉంటాడు. హలో వినిపిస్తుందా? అంటే అక్కడ కూడా ఒక్కొక్కసారి దుష్టుడు తప్పిస్తాడు అనమాట. నేనేం చెప్తున్నా అంటే, చనిపోయిన పిట్టల వల్ల మనం ఉండద్దు, ఎగిరిపోయే పిట్టల వల్ల అంటే తప్పించుకునే పిట్టల వల్లే ఉండాలి. దుష్టుడు మనకు బాణాలు వేస్తా ఉన్నా, చూడు సౌలు దావీదుని ఎన్నిసార్లు శ్రమ పెట్టాలనుకున్నా దావీదు తప్పించుకున్నాడు. అలా దేవుడు క్రియేట్ చేస్తాడు అట్లా దావీదుని తప్పించుకోవడానికి. ఎట్ ద సేమ్ టైం మనం కూడా దేవుడిలో ఉంటే బాప్తిసం పొందుకొని ఇంట్లో ఉంటాం కంటే బాప్తిసము పరిశుద్ధాత్మ పొందుకొని మనం తప్పించుకొని దేవుడి రాజ్యం వెతకాలి. హల్లెలూయా. ఐ హోప్ నేను చెప్పిన టెస్ట్ మనీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన ఒక్కసారి చేతులు ఎత్తారా? రైట్. అంటే నేను అనేది ఏంటంటే, మనకి దుష్టుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, మనల్ని కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన జాబ్ లో కావచ్చు ప్రెజరైజ్ చేస్తూ ఉంటారు. బట్ దేవుడు ఆటోమేటిక్గా తప్పిస్తాడు. మనం తప్పించబడుతున్నాము అంటే గాడ్ ప్రొటెక్షన్ ఇస్ విత్ మీ, విత్ అస్, అంటే మనతో దేవుడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో మనము దేవుని జ్ఞానముతోటి తప్పించబడుతున్నాము. అయితే ఒక దగ్గర తప్పించుకున్నామని చెప్పి ఇంకొక దగ్గర గన్ షూటర్ రెడీగా ఉంటారు. మనకి శ్రమలు రావని అనుకోకండి, కంపల్సరీ శ్రమలు వస్తాయి. కానీ ప్రతి శ్రమ నుంచి దావీదుని ఏ విధంగా అయితే దేవుడు కాపాడాడో మనల్ని కూడా దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. ఐ వాంట్ టు ఎంకరేజ్ ఈచ్ యూత్. శ్రమలు వస్తున్నాయి అంటే వీ షుడ్ ఆస్క్ గాడ్, దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి మనం. ప్రభువా నాకు తెలియకుండానే వెలుగుగా చేశాడు ఈవినింగ్. హీ డిడ్ ఎవ్రీథింగ్. నాకు ఆ రోజు నైట్ ఎంత హ్యాపీగా అనిపించిందంటే ప్రతిదీ సమకూర్చాడు నా కోసం, నా పిల్లల కోసం. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే దేవుడిలో ఉంటామో గాడ్ విల్ క్లియర్ ఎవ్రీథింగ్. ఐ వాంట్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దట్ మనము తప్పించబడాలి అంటే దేవుడిలో ఉండాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆ లైట్ అనేది గ్రహించాలి. మనం గ్రహించినప్పుడే మనం ఆ లైట్ లో ఉండగలుగుతాం. చాలా మంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాము అని క్యాజువల్ గా తీసుకుని పరిశుద్ధాత్మ, ఇప్పుడు స్వప్న చెప్పినట్టు, అభిషేక్ చెప్పినట్టు పరిశుద్ధాత్మ టేస్ట్ కానీ తెలిసింది అనుకోండి బ్రదర్ అండ్ సిస్టర్, మీరు చెప్తున్నాను కదా, యూ కెన్ డూ మిరాకిల్స్. అంతే, మిరాకిల్స్ చేస్తారు. ఎవ్రీ డే ఇస్ అ టెస్టిమనీ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ ఎంకరేజ్మెంట్. ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ చేయగలుగుతారు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే. అండ్ ఐ వాంట్ టు బి, మీ అందరు ఎంకరేజ్ అవ్వాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నానని నమ్ముచున్నాను. ప్రతి ఒక్కరు గ్రహించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి గ్రహించాలి. నేను గ్రహించడం కావాలి. గ్రహించాలంటే ప్రార్థనలో గడపాలి. ఎవ్రీ టైం ప్రేయర్ వర్డ్. నవంబర్ మంత్ ప్రేయర్ టైం అంటే ఇది ఒక ఆపర్చునిటీ. ప్రేమతో దేవుడు ఎందుకు మాట్లాడినట్టు తెలియదు, కానీ అది మనకు ఒక సైన్ అనమాట ప్రేయర్ చేయాలి అని. మనం ఎందుకంటే జస్ట్ మనం యూట్యూబ్లో ప్రేయర్ చేయండి, వాట్సాప్ లో ప్రేయర్ చేయండి అంటున్నాం, కానీ ఒక పాస్టర్ దగ్గర నుంచి ఒక అథారిటీ మనకు రిలీజ్, మనం కానీ ప్రేయర్ చేస్తే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆమేన్. నేను బ్లెస్ అయ్యాను, ఎందుకంటే మా మమ్మీ డాడీ రిపోర్ట్స్ విషయంలో నేను ప్రేమ నాకు చెప్పాను. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా డాడీ రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. మమ్మీ షుగర్ రిపోర్ట్స్ కూడా ఐ థింక్ కొద్దిగా పెరిగింది కాబట్టి ఐ సబ్మిట్ టు గాడ్. దేవుడు కంపల్సరీ తగ్గిస్తాడు. దేవుడికి అప్ప చెప్పాను, గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ మై మదర్ అండ్ ఫాదర్. హల్లెలూయా. ఇఫ్ యు ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ. ఇది ప్రేయర్ టైం కాబట్టి కొంచెం సేపు లెట్స్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. చక్కటి రిఫ్లెక్షన్స్ కూడా ఇచ్చాము. వి హావ్ లర్న్డ్. చందన, ప్లీజ్ లీడ్ us in prayer about any points that you picked up. ఓకే, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాము. ప్రేమల తండ్రి, కృపల దేవా, నేను నీ బంగారు పాద వందనము స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నేను ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనము స్తోత్రం చేస్తున్నాను యేసయ్య. నేను మరి ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మరి హెచ్చించిన సమయాన్ని ప్రభా వారిని ఆశీర్వదించండి ప్రభా. నేను మరి
ఇప్పటి వరకు నేను ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ నెట్వర్క్ ఇష్యూస్ కాకుండా చూసినందుకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నేను మరి యవనస్తులు ప్రభా, నేను మరి ఆసక్తి కలిగి ప్రభా, నేను నీతో ఇంకా దగ్గరగా నడవాలని ఆశిస్తున్నాను ప్రభా. అటు వారిని ప్రభా దీవించి ఆస్వాదించండి నాయన. నేను మరి ఎవరైతే మరి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము మరి ఐశ్వర్య సిస్టర్ వాళ్ళ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన ఏసయ్య అన్నట్టు ఉన్న వేసిన ప్రభా నా యొక్క బంధించిన ప్రభా. మరి చేస్తాం ప్రభా, ఆయన వదులుకున్నట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి మీ ఆత్మ ఆయన మీద కుమ్మరించి ప్రభా, ఆ తాగుడు అనే నేను మరి ఆ చెడు అలవాటు ఇప్పుడు ఆయన వదిలేటట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను అదేవిధంగా జాన్ బాబు చిన్న బాబు బ్రదర్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను మరి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా నీలో నేను మరి ఆసక్తిగా ఉన్నారు ప్రభా. వారు ప్రభా ఇంకా నీలో ఎదిగేట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు అక్కడ ఉన్న ఏరియాలో వాళ్ళు ప్రభా వారు సాక్షిగా జీవించేటట్టు ప్రార్థన చేయమని ఉండేటట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ఇంతవరకు నడిపించిన విధానం బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఎవరెవరికి మరి ఏ తలాంతులు ఉన్నాయో ప్రభా, ఆ తలాంతులు ప్రభా ఈ జూమ్ మీటింగ్ అప్లికేషన్ ద్వారా మనం బయటకు తీసుకురండి ప్రభా. ఇంకా వారు నీకు క్లోజ్గా ఎదిగేటట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను మరి చేయడం ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించిన ప్రభా. వారికి ఉన్న ప్రతి ఒక్క కోరికను దీవించి ఆస్వాదించిన ప్రభా. నెరవేర్చండి ప్రభా. మరి ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు అద్భుత నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఇంకాను ఐ వాంట్ ఎంకరేజ్ ఎవ్రీబడి, సండే మెసేజెస్ కానివ్వండి, ఫ్రైడే ప్రేయర్స్ కానివ్వండి, ఈ టైంలో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం చెప్పండి. కోవిడ్ వచ్చింది, దునియా అంతా కళ్ళకల్లోలం అవుతుంది. ఇంకా ఇప్పుడు కూడా మనం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టైం యాక్చువల్లీ. ఎందుకంటే లాక్డౌన్ టైంలో ఐదర్ మనం దేవునికి చాలా దగ్గరగానే వెళ్తాం, లేదా చాలా దూరం వెళ్ళిపోతాం. మామూలు టైమ్స్ లో బ్యాలెన్స్ చేయొచ్చు అటు ఇటు, మనం ఇప్పుడు అట్లా చేయలేము. సో చాలా డేంజర్ ఉంది. ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో కూడా దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ద అటాక్ ఆఫ్ ద డెవిల్ ఫర్ అస్ టు గో వెరీ స్పిరిచువల్లీ లో. బట్ స్పిరిచువల్ గా హై అవ్వాలంటే ఒకటే థింగ్, స్పెండ్ టైం తీసుకోవాలంతే. ప్రేయర్ చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, దేవుణ్ణి అడగాలంతే. ఇందాక చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడే మనకు నడిపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటిదంటే ఈ జూమ్ మీటింగ్స్ లో మీరు ఇంకా సబ్జెక్ట్ మాట్లాడగలగాలి అంటే ప్లీజ్ రీడ్ బైబిల్. ఫస్ట్ లో ఇబ్బందిగానే ఉంటుంది, బట్ దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఐమ్ టెల్లింగ్, చదువుకోండి. మెల్ల మంచి స్టడీ బైబిల్ ఒకటి తీసుకుంటే అందులో కింద మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. చదువుకుందాం, లెట్స్ మెడిటేట్. ఒక 15 minutes అన్న సబ్జెక్ట్ మాట్లాడాలి అంటే ఒక 1 day చదువుకోవాలి మనం బైబిల్. ఒక ½ an hour మాట్లాడాలి అంటే 2 days ప్రిపేర్ అవ్వాలంట. ఒక 1 hour మెసేజ్ ప్రిపేర్ చేసుకోవాలంటే 1 week బైబిల్ చదువుకోవాలంట. అంటే అంత ప్రిపరేషన్ ఉంటేనే సబ్జెక్ట్ వస్తుంది. లేకపోతే మనం ఏదో మాట్లాడేస్తాం, ఓ దేవుడు గొప్పోడు, దేవుడు మంచోడు, అదే చిన్నప్పటి నుంచి చర్చలో పెరిగినాం కాబట్టి వస్తే 100 మాటలు మనకి. కానీ సబ్జెక్ట్ రావాలంటే ఇప్పుడు డేవిడ్ ఎప్పుడు రాస్తున్నాడు ఇది? 2 Samuel 1 Samuel ఏంటి అవి మనం చదువుకుంటే తెలుస్తుంది. అక్కడ మన మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు, సాల్ ఉంటాడు, అక్కడ ఏంటి సిచ్యువేషన్ ఏంటిది. డేవిడ్ ఇది ప్రైజ్, యాక్చువల్లీ ఇట్స్ ద ప్రైజ్. దిస్ ఈస్ ఆల్సో రిలేటెడ్ Psalm 18 లో కూడా ఉంటాయి, ఈ లింక్ ఉంటుంది. Psalm 18 లో కూడా సిమిలర్ వర్డ్స్. డేవిడ్ రాయల్టీలో ఉన్నప్పుడు, అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కాదు, వెన్ హీస్ ఇన్ రాయల్టీ హీస్ రైటింగ్ దిస్. ఆయన రాయల్టీలో అంటే ఆయన ఏం చేస్తుందంటే మెయిన్ పాయింట్ హీస్ రీకలెక్టింగ్ అన్నమాట. కష్టాలలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, బట్ రాయల్టీలో ఈజ్ ప్రైజింగ్. అంటే వాట్ వీ కెన్ లెర్న్, మనం ఎదిగిపోయిన తర్వాత టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ టు రీకలెక్ట్. మనం హై పొజిషన్ లో ఈరోజు బ్లెస్డ్ పొజిషన్ లో ఉండొచ్చు, లేదా ఈరోజు మనం కష్టాలలో ఉండొచ్చు, బట్ బ్లెస్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా హీఈస్ రీకలెక్టింగ్ దట్ అండ్ ప్రైజింగ్ గాడ్. అంటే ఆయన చెప్పేది మై డెలివరర్ అనేది కూడా, అందుకే పాస్టర్ గారు చెప్పారు సొంతంగా చేసుకుంటా అన్నాడు కదా, సొంతంగా చెప్పే మాటలు ఇది. లైక్ మై గాడ్, మై రాక్ అని వావ్, ఆ ఎమోషన్ లో చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్, ప్రైజ్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్. కాబట్టి మీరు చదవండి, మీరు ఇంకా మాట్లాడండి. ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో అబౌట్ కాన్ఫిడెన్స్. ఇక్కడ వీఆర్ వన్ ఫ్యామిలీ. కాన్ఫిడెన్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకున్నాము, స్పిరిచువల్ గా ఇంక్రీజ్ అవుదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఓకేనా? కరెక్ట్ 9 PM అయింది. సో we can officially close the meeting. See you tomorrow and have a blessed good evening. Right? Take care. Bye. Let's close.